వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి 11 వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. ఇది హిందీ వెబ్ సిరీస్, అయితే తెలుగు డబ్బుడ్ వర్షన్ కూడా ఉంది. 11 అంటే టైము 11 ఓ క్లాక్ అన్నట్టు. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే ఆ 11 ఓ క్లాక్ టైమింగ్లో వీళ్ళ ప్రజెంట్ నుంచి పాస్ట్కు ఫోన్ కాల్స్ రావడం, అది బేసిక్ స్టోరీ లైన్. పాస్ట్ ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అక్కడ ఇన్స్పెక్టర్ యుగారియా అని ఉంటాడు. ఓల్డ్కు పాస్ట్లో ఒక అత్వాలని ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు, తను కాల్ చేస్తుంటాడు. ఇది బేసిక్ 11 మూవీ సంబంధించి, వెబ్ సిరీస్ సంబంధించి. ఇందులో వెబ్ సిరీస్లో వచ్చేసి టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. క్యారెక్టర్స్ వచ్చేసి మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది, లేడీ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. ప్లస్ తన కింద యుగారియా తను పనిచేస్తుంటాడు. ఇక్కడ స్టోరీ ఏంటంటే 2016 స్టోరీ. ప్రజెంట్ పాస్ట్ కేసెస్ ఉంటాయి, కోల్డ్ కేసెస్ అని చెప్పి, అది ఆ కేసెస్ ఇంతవరకు సాల్వ్ కాని కేసెస్ అన్నీ వీళ్ళకి వస్తాయి. వీళ్ళు 2001 కేసు, 1998 కేసు, 1996 కేసు, ఇలా చాలా కేసెస్ ఉంటాయి. 8 ఎపిసోడ్లో ఫస్ట్ 2-3 ఎపిసోడ్ 1 కేసు, 3-4 ఎపిసోడ్స్ 1 కేసు, అలా ఉంటాయి కేసెస్. అయితే ఫస్ట్ ఒక కేసు వస్తుంది. ఆ కేసులో ఏంటంటే ఒక సైకో కిల్లర్ లేడీస్ని చంపుతుంటాడు, అది కేసు. సైకో కిల్లర్ కాదు, ఫస్ట్ అయితే ఒక ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయి ఉంటుంది. ఫస్ట్ కేసు, కిడ్నాప్ ఎవరు చేశారు ఏంటి, కిడ్నాప్ చేసి అమౌంట్ అడుగుతారు. వాళ్ళ పిల్ల పేరెంట్స్ని అమౌంట్ అడిగి ఆ పిల్లల్ని చంపేస్తారు, అది కేసు. అయితే ఆ ఇన్సిడెంట్ ఆ యుగారియా ఇన్స్పెక్టర్గా తను చిన్నప్పుడు చూసిండన్నట్టు. అయితే ఆ కేసు సాల్వ్ కాలేదు. ఆ కేసు చిన్నపిల్ల బాడీ అయితే స్టార్టింగ్లో చిన్నపిల్ల బాడీ దొరికినట్టు చూపిస్తారు. అయితే అది ఎలా చనిపోయారు ఏంటి, ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎవరు కిడ్నాప్ చేశారు ఏంటి అని. దీనికి యుగారియా వచ్చేసి హెల్ప్ చేస్తారు. అది కిడ్నాప్ చేసింది ఎవరు ఏంటి అని చెప్పి ఇతను చెప్తాడు. కిడ్నాప్ చేసింది ఒక హ్యాండిక్యాప్ పర్సన్ అని చెప్పి. అంతా మీరు మూవీలో చూడండి, ఎట్లా కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ ఎలా చేశారు, వాళ్ళని ఎలా పట్టుకున్నారు ఏంటి, మీకు యుగారియా అతనికి వాళ్ళ టీంకి ఎలా హెల్ప్ చేశాడు ఏంటి, అదంతా వెబ్ సిరీస్లో చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది బాగానే ట్రాన్స్లేట్. నెక్స్ట్ కేసు వచ్చేసి కిడ్నాపింగ్ కేసు. ఒక సైకో కిల్లర్ ఉంటాడు, దాన్ని కిడ్నాప్ చేస్తుంటాడు, లేడీస్ని కిడ్నాప్ చేసి చంపుతుంటాడు, అది సైకో కిల్లర్ కేసు. తను వచ్చేసి ఒక బస్ రూట్ ఉంటుంది, ఆ బస్ రూట్లో వెళ్ళి అందరినీ కిడ్నాప్ చేసి చంపుతుంటాడు. ఈ 11 ఆ టైమింగ్స్ ఆ ఇన్స్పెక్టర్ ప్రీవియస్లో ఆ ఇన్స్పెక్టర్ కేసుని సాల్వ్ చేస్తుంటాడు. ప్లస్ ఇతనికి ఏదో కాల్ చేస్తుంటాడు, కాల్ చేసి దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ప్రజెంట్ ఇన్ఫర్మేషన్, పాస్ట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి. ఇది వెబ్ సిరీస్ చూస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది. అయితే ఒక కేసులో తనకి కాల్ చేసి చెప్తాడు, ఆ టైంలో ఫ్యూచర్లో ఇదైంది, విట్నెస్ పట్టుకున్నామని చెప్పి, అలా ఉంటుంది. అయితే ఆ మర్డర్ అయితే బస్ డ్రైవర్ అని చెప్పి, వాళ్ళ బస్ డ్రైవర్ ఫస్ట్ అయితే బస్ డ్రైవర్ చంపాడని చెప్పి, వాళ్ళ కొడుకు చంపాడని చెప్పి, అలా ఉంటుంది. బస్సులో వెళ్తున్న లేడీస్ని ఫాలో అయ్యి తను చంపుతుంటాడు, చంపి తన మీద కలర్ వేసి మారిపోతుంటాడు. ఇది మిస్టరీగా ఉంటుంది, కేసు అన్సాల్వ్ కేసులా ఉంటుంది. లాస్ట్ ఫైనల్ 2016లో పట్టుకుంటారు వాళ్ళని, ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుందని చెప్పి. ఇక్కడ టోటల్ 8 ఎపిసోడ్స్, చాలా 5 ఎపిసోడ్స్ అయితే బాగానే ఉంటుంది. యాక్టింగ్ కూడా బాగానే ఉంది, హీరోయిన్ది క్లైమాక్స్ కూడా బాగానే ఉంటుంది. టోటల్ రేటింగ్స్ వచ్చేసి వెబ్ సిరీస్కి 8/10 ఇవ్వచ్చు. Please subscribe to my channel to see the web series reviews.